బలహీన వర్గాల సంక్షేమానికి అభివృద్ధికి పనిచేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే ఉందని, కామారెడ్డి డిక్లరేషన్ కు కాంగ్రెస్ కట్టుబడి ఉందని సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు స్పష్టం చేశారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ 42% పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బీజేపీని విమర్శించే హక్కు బీఆర్ఎస్ కు ఉండవచ్చేమో కానీ కాంగ్రెస్ ను విమర్శించే హక్కు మాత్రం బీఆర్ఎస్ కు లేదన్నారు. బీసీలకు అనేక అవకాశాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్నారు. బీసీలను పీసీసీ అధ్యక్షులు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. కేసీఆర్ ధర్నా చౌక్ లేకుండా చేయాలని చూశారని, మేము కొట్లాడి తెచ్చుకున్న ధర్నా చౌక్ ఇప్పుడు బీఆర్ఎస్ కు దిక్కయిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు విడిపోయిన గతంలో మేము నేను పీసీసీ అధ్యక్షుడిగా కాకముందు డాక్టర్ మల్లికార్జున్ గౌడ్ అయ్యాడు, ఆ తర్వాత నేనయ్యాను, ఆ తర్వాత డి శ్రీనివాస్ 2 సార్లు అయ్యాడు, ఆ తర్వాత కె కేశవరావు అయ్యాడు, అదేవిధంగా ఆఖరుకు పొన్నాల లక్ష్మయ్య కూడా అయ్యాడు. ఇవాళ ఎవరైనరు? మహేష్ కుమార్ గౌడ్ అయ్యాడు. లెక్క చూస్తే నా తర్వాత మధ్య తులసిదాస్ కూడా అయ్యాడు. మేమందరం ఇప్పటి వరకు 6-7 బీసీ అధ్యక్షులను చేయగలిగినాం. అంతేకాదు, మీరు ఎంతవరకు ఈ 10 ఏళ్లలో ఎంతమంది బీసీలను మీరు ఏది పీసీసీ అధ్యక్షులు ఇంతవరకు మీరే అగ్రకులాలే, ఒక్క దగ్గర కూడా మీరు ఎక్కడ చేయలే. దానికి ఇప్పుడు కారణం ఏముందంటే 42% రిజర్వేషన్ ఇవ్వాలి. లోకలతో లెటర్లు పెట్టించి మాకు ఇక్కడ వాతావరణం బాగలేదు, రోజు మీటింగ్లు పెడతారు, రోజు లొల్లి అవుతుందని మీరే కంప్లైంట్ ఇస్తే ఆ ప్లేస్ లో తప్పనిసరిగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు తమ బాధలు చెప్పుకోవచ్చని కొట్లాడి కోర్టులో మేము తెచ్చుకున్నామా లేదా? ఇవాళ మీకు అదే దిక్కయింది. ఇవాళ ఎవరు చూసినా మీరేం చేసినా బాబు, సకలగుండ సర్వే చేశారు, కానీ అది ఏందో ఇంతవరకు బయట పెట్టలేదు. ఇక మీరు చేసింది ఏంది నాకు అర్థం కాదు.